రెడికా గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని అన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు. పనుల జాతర విభాగంలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, నూతన రహదారుల ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. ఇక అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. విచ్చేసి దాదాపుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 1600 పైగా అంగన్వాడీలను మనం చేపట్టడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఈరోజు మరి ఎక్కడికక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రారంభిస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలను కూడా తీసుకోవడం జరిగింది. వాటితో పాటు రైతుల కోసం పాంపాండ్స్ కానీ, అదేవిధంగా కోళ్ళ షెడ్స్ కానీ, మేకల షెడ్స్ కానీ, మరి చెరువులు కానీ, చేపల చెరువులు కానీ ఇవి కమ్యూనిటీ బేసే కాకుండా వ్యక్తిగతంగా కూడా రైతులు, మహిళలు ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళు ఇలా మేము కోళ్ళ పెంపకము లేదా గేదెల పెంపకానికి సంబంధించినటువంటి షెడ్స్ కావాలంటే కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా వరకు మరి ఈరోజు పర్సనల్ అసెట్స్ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల అంటే ఆదాయం వచ్చే విధంగా కూడా ఈ యొక్క మన డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. గ్రామాన ప్రతి గ్రామంలో ఏదో ఒక పని ఈ యొక్క పనుల జాతర సందర్భంగా మేము చేపడతా ఉన్నాం. దీని మూలంగా చాలా ఉపయోగం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 2024 మనము పనుల జాతర చేసినాం. ఇప్పుడు 25 జాతర చేస్తూ ఉన్నాం. ఇది మనం నవంబర్ వరకు ఈ యొక్క మరి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళా నెక్స్ట్ బడ్జెట్లో కూడా పోయేటప్పటికి ఇంకా పెద్ద ఎత్తున లాస్ట్ ఇయర్ మనం 4000 కోట్లతోటి చేపట్టడం జరిగింది.